బాలయ్య వర్సెస్ పవన్ ఎవరిది గెలుపు? ఓ పక్క రాజకీయం, ఓ పక్క సినిమా, ఇద్దరు ఒకే కూటమిలో. తమన్ డబుల్ డ్యూటీకి స్పీకర్లు బద్దలేనా? ఇంతకీ తగ్గేదెవరు, నెగ్గేదెవరు? హవెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్కి సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో కొన్ని పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. పండగ రోజులు హాలిడేస్ ఉండడం వల్ల అంతా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు కాబట్టి స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఈ ఫెస్టివల్ టైంలోనే వస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవన్నీ హిట్ అయితే మరికొన్నిసార్లు వాటిలో ఏదో ఒకటి మాత్రమే సక్సెస్ అవుతుంది. ఈ పోటీ కారణంగా కొన్ని సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కలెక్షన్స్ని రాబట్టలేకపోతున్నాయి. అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద యుద్ధాలేవీ జరగట్లేదు. స్టార్ హీరోలలో ఎవరో ఒకరు తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమ సినిమాకు ఏం ఫరక్ పడదులే అనుకుంటే తప్ప రిలీజ్ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం జరగబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వాళ్ళు కేవలం సినిమా హీరోలు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా. అందులోనూ ఒకే ప్రభుత్వంలో పనిచేసే టాప్ పొలిటీషియన్స్. వారిలో ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే మరో స్టార్ హీరో కొణిదెల పవన్ కళ్యాణ్. వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర డీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ మరోసారి బిగ్గెస్ట్ క్లాష్ కు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 25 నువ్వా నేనా అంటూ అఖండ 2 OG 2 రిలీజ్ కి సిద్ధమవడం బయ్యర్లను ఒక పక్క ఆనందానికి గురి చేస్తూనే ఇంకోవైపు ఆందోళన కలిగిస్తుంది. చాలా క్రేజ్ ఉన్నటువంటి ఈ 2 సినిమాలు కావడంతో ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని టెన్షన్ పడుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే బాలయ్య, పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రూపొందిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీస్ ఇవి. ఫ్యాన్స్లోనే కాదు, సగటు ఆడియన్స్లోనూ వీటి మధ్య విపరీతమైన బజ్ ఉంది. అలాంటప్పుడు ఒకరి వల్ల మరొకరు ఎఫెక్ట్ అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. ఇదిలా ఉండగా అఖండ 2 OG రెండింటికి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. అఖండ ఫస్ట్ పార్ట్ వచ్చిన టైంలో పలు థియేటర్లో సౌండ్ బాక్సులు డ్యామేజ్ కావడం గురించి సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. యుఎస్లో ఏకంగా బేస్ తగ్గించి మరీ షోలు వేయాల్సి వచ్చిందంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతకు మించి అఖండ 2 ఉంటుందని తమన్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. ఫస్ట్ హాఫ్కే పైసా వసూలు అయిపోతుందని, ఆపై చూసేదంతా బోనస్ అంటూ ఓ రేంజ్లో హైప్ పెంచాడు. స్వయంగా బాలయ్య నందమూరి తమన్ అని నామకరణం చేయడం తెలిసింది. అయితే ఇక ఓజీది మరో కథ. పవన్ కళ్యాణ్కి గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోలు కంపోజ్ చేసినటువంటి అవన్నీ కూడా రీమేకులు కావడంతో తమన్కు బెస్ట్ ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో దొరకలేదు. కానీ ఇప్పుడు ఓజీ అలా కాదు, నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్స్టర్ మాస్. ఫ్యాన్స్ అంతా ఆకలితో ఎదురు చూస్తున్నారో వర్ణించడం చాలా కష్టం. తమన్ కూడా పలు ఇంటర్వ్యూలో మామూలు ఎలివేషన్లు ఇవ్వలేదు ఓజీకి. పాటలు విన్నవాళ్ళు చెప్తున్న వాళ్ళ ప్రకారం ఆల్బమ్ ఓ రేంజ్లో వచ్చిందట. సో సెప్టెంబర్ 25న పక్కా థియేటర్లలో అఖండ 2 OG ఆడుతుంటే అవి చూసేవాళ్ళు తప్ప ఆ చుట్టుపక్కకు ఇతరులు వెళ్ళకపోవడం కూడా సేఫ్ అనే చెప్పాలి అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. అయితే ఇద్దరు కూడా సెప్టెంబర్ 25నే రిలీజ్ చేస్తారా అంటే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఎవరో ఒకరు తగ్గుతారులే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే డెఫినెట్గా ఇద్దరు స్టార్ హీరోలు, అది కూడా పాన్ ఇండియా మూవీస్, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అండ్ భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమాలు కాబట్టి కలెక్షన్ల మీద ఎంతో కొంత ప్రభావం డెఫినెట్గా చూపుతుంది అన్న టాక్ కూడా ఉంది. రీసెంట్గా ఓజీ షూటింగ్ కొంతవరకు పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఓజీ రిలీజ్ డేట్ ఉండదేమో. సో అందుకనే ముందుగానే మాట్లాడుకొని అఖండ 2ని సెప్టెంబర్ 25న ప్రీపోన్ చేశారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అఖండ 2 సంక్రాంతికి వస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ కాకపోతే అనూహ్యంగా ముందుకు రావడంతో ఓజీ కూడా సో పోస్ట్ పోన్ అయింది కాబట్టి అఖండ 2ని ఆ డేట్కి లాక్ చేశారు కాబట్టి సో ఇద్దరు ముందే మాట్లాడుకుంటారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కూటమి ప్రభుత్వంలో ఒక కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అటు బాలకృష్ణ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు. సో కాబట్టి వీళ్ళిద్దరూ కూడా క్లాష్కి ఏమాత్రం ఇష్టపడరు. సో ప్రొడ్యూసర్లు కూర్చొని సెటిల్ చేసుకొని ఎవరో ఒకరు ముందుగా లేకపోతే ఎవరో ఒకరు తర్వాత వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇన్ కేస్ ఒకవేళ తమన్ కూడా సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అంత టైం ఉంటుందా? ఒకవేళ టైం ఉన్నా దానికి సపరేట్ ఇచ్చినా కానీ ఒకే టైంలో సినిమా రిలీజ్ చేస్తే దేనికన్నా ప్లస్ వచ్చి దేనికన్నా మైనస్ ఉంటే మాత్రం డెఫినెట్గా సినిమా ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా అది ఒక వ్యక్తిగతంగా కూడా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి కాబట్టి 2 ఒకేసారి రిలీజ్ చేయకపోవడమే బెటర్ అన్న ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి సెప్టెంబర్ 25న ఓజీ కూడా వస్తుందా? మరి ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది మాత్రం
తెలియాలంటే ఇంకొద్ది రోజులు వాళ్ళు ఇచ్చేటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సో మొత్తంగా ఓజీ షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, డిలే అవ్వడం వల్ల అఖండ 2 ముందుకు వచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక అఖండ 2కి బోయపాటి, మనందరికీ తెలుసు బోయపాటి మాస్ ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో. బాలకృష్ణని ఓ రేంజ్లో సెట్ చేసినటువంటి ట్రాక్ రికార్డ్స్ మొత్తం బోయపాటికే ఉంటాయి. ఇకపోతే సాహో లాంటి ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్ స్టోరీని కంప్లీట్గా ఒక కొత్త స్టైల్లో చూపించినటువంటి డైరెక్టర్ సుజిత్. సో మరొక్కసారి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని అటు కంప్లీట్ సిటీ మాఫియాలో ఎలా చూపెట్టబోతున్నారు, అటు మాస్ని ఇటు మాఫియాని ఇద్దరు కూడా ఎవరికి వారు ఎవరు తగ్గేదేలన్నట్టుగా డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్. వీరిద్దరికి తోడు ఒక్కడే ఒక్కడు, తమన్. సో మరి తమన్ మ్యూజిక్ అటు మాస్ని ఇటు మాఫియాని ఏ రేంజ్లో ఇంపాక్ట్ చేస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ 2 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.